హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ స్వర్ణని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఇక్కడ వచ్చేసి ఈరోజు ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ఫ్రీగా ఉన్నాననేసి ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మన కోసం కూడా టైం అనేది అప్పుడప్పుడు అలా కేటాయించాలండి. మనం ఎప్పుడు కూడా ఇంట్లో వర్క్స్ అన్ని హడావిడిలో పడేసి మనము మన హెయిర్ గురించి కానీ మన స్కిన్ గురించి కానీ కొంచెం అలా వదిలేస్తుంటాం అన్నమాట నెగ్లెక్ట్గా. సో అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు హెయిర్కి అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. కొంచెం ఆముదం నూనె, మనము కోకోనట్ ఆయిల్ అయితే ఎంత తీసుకున్నామో అందులో ఒక పావు వంతు తక్కువగానే వేసుకోవచ్చు అనమాట. మనకు ఆముదం నూనె అనేది మన హెయిర్కు చాలా మంచిగా యూజ్ అవుతుందండి. మనం ఆముదం నూనె అయితే అలానే డైరెక్ట్గా అప్లై చేసుకోలేము, ఎక్కువగా జిడ్డుగా ఉంటుందనేసి. అందుకనేసి ఇందులోనే కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకు చాలా మంచి యూజ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి మందార ఆకులు, మందార పువ్వులు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం వేపాకులు కూడా వేసుకున్నాను. అలాగే ఉసిరికాయలండి, మెయిన్ ఉసిరికాయలను కూడా ఈ విధంగా చిన్నగా తురిమేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టకుండా మంటను అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తొందరగా మాడిపోతాయండి. అందుకనేసి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం అవన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 2 స్పూన్స్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా మన హెయిర్కి అనేది చాలా మంచిగా యూజ్ అవుతాయి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఈ ఆయిల్ అనేది ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఒక 6 మంత్ వరకు మనకు చక్కగా నిల్వ ఉంటుందండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకో చాలా రోజులే మనకు వస్తుందన్నమాట. మన దగ్గర ఫ్లవర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే మనం క్వాంటిటీ అనేది పెంచుకొని చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి, పిల్లలకు కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఇందులో ఆకులు అయితే వేసుకున్నాం కదా, ఈ ఆకులు అనేది కొంచెం గట్టిగా వస్తాయన్నమాట. మనం ఇలా చేతితో నలిపామంటే కొంచెం మనకు పొడిలాడుతూ వస్తాయన్నమాట. అప్పుడు మనకు ఆయిల్ అనేది ప్రిపేర్ అయిందని అర్థం. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆయిల్ అంతా ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక టీ స్ట్రైనర్తో ఒక బౌల్లో అయితే ఫిల్టర్ అయితే చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, వీటిని కూడా మనము వేస్ట్గా పడేయకుండా వీటిని అయితే మిక్సీకి వేసుకొని కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకొని చక్కగా మనకు హెయిర్ ప్యాక్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఆయిల్ అయితే ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో, చాలా పవర్ఫుల్గా ఉంటుందండి మన హెయిర్ పైన అయితే. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మన హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అలాగే డాండ్రఫ్ సమస్యను కూడా తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ సమస్యను కూడా తగ్గిస్తుంది అనమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ వచ్చేసి ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనము అప్లై చేసేసుకోవచ్చు. మనము ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ కన్నా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా గ్రోత్ అవుతుందండి. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. పిల్లలకు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, చాలా మంచిగా యూజ్ అవుతుంది. పిల్లలకు కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఈ బాటిల్ ఫుల్ అయితే స్టోర్ చేసుకున్నాను. నాకు ఈ బాటిల్ ఫుల్గా వచ్చేసింది అనమాట నేను తీసుకున్న ఆయిల్కి వచ్చేసి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. ఇంకా వాళ్ళకు కూడా స్నాక్స్ అవి ఇచ్చేసాను, పాలు కూడా కాచేసాను. నేను కూడా ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేసాను అనమాట. ఇంకా ఆల్రెడీ 6:30 అయిపోయిందండి. ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేపాటికి ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను. ఇంకా వాళ్ళకి వచ్చేసి సాటర్డే నుంచి PT4 అయితే స్టార్ట్ అయిపోయిందనమాట, టెస్ట్లు అయితే. అందుకనేసి కొంచెం ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నాను. కొంచెం బాబుతోటే సమస్యనండి. తనైతే మెయిన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే చేస్తున్నాడు, అదైతే ప్రాబ్లంగా ఉంది కొంచెము. అందుకనేసి 1కి 2 సార్లు రాపిచ్చేస్తామనేసి కూర్చున్నాను.
కొంచెం కొన్నిసార్లు అలా సతాయిస్తుంటాడండి, ఎంత చెప్పినా వినడనమాట. ఏంటంటే పిల్లలకు మనం కొంచెము మంచి మాటతో చెప్పామంటే వింటారు. కొంచెం అలా అరిచామనుకో ఇంక అస్సలే మాట వినరనమాట. మనకేమో ఇంకా ఓపిక ఉన్నంత వరకు అలా మంచిగా చెప్తాము. ఇంక అస్సలు వినలేదంటే ఇంకా కోపం వచ్చేసింది. సో నాకు కూడా కోపం వచ్చేసిందనమాట. తను చెప్తే వినట్లేదు, తొందరగా చేయట్లేదు. నాకేమో ఇంకా వంట అయితే చేసుకోవాలి, నా వర్క్స్ అయితే ఉన్నాయని ఇంకా అలా చేసామనుకో ఇంక అస్సలే మాట వినడు. ఇంకా అసలే ఎగ్జామ్స్ టైం అనేసి నేనే కొంచెం పేషెన్స్ తోటి చేపిస్తున్నాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ అయితే ఉంటుందన్నమాట. సాటర్డే వచ్చేసి మ్యాథ్స్ ఉంది, అందుకనేసి మ్యాథ్స్ అయితే కొంచెం ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నాను. కొంచెం మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అయితే కొంచెం అలా టేబుల్స్ తోటి ఉంటాయి కదా, అందుకనేసి కొంచెం అలా లేట్ చేస్తున్నాడు అనమాట. కొంచెం ఇబ్బందిగా ఉంది, చెప్పితే అస్సలు వినరనమాట. ఏంటంటే కొంచెం మంచిగా చెప్పి చేపించాలన్నమాట. లాస్ట్ టైం కూడా కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే చేశాడు తను, అందుకనేసి కొంచెం మార్క్స్ అయితే తగ్గాయి. అందుకనేసి ఆ ప్రాబ్లమ్ని ఈసారైనా కొంచెం తగ్గించాలనేసి నేనే పట్టుదలగా కూర్చున్నాను ఇక్కడ. ఇంకా ఒక 4th 5th అలా వచ్చేస్తే ఇంకా వాళ్ళే ఇంకా చదువుకుంటారండి. కొంచెం అలా ఇంకా పాప అయితే తనే చదువుకుంటుంది, తనదైతే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా బాబుదే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ప్రాబ్లం కాబట్టి చేపిస్తున్నాను. ఇంకా అలానే మ్యాథ్స్ కదా కొంచెం కష్టంగా ఉంటుందనేసి ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నాను. ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసుకోవాలి. తనైతే ఏమి ఫాస్ట్గా చేయట్లేదు, నాకేమో ఇంకా ఓపిక లేదనమాట. ఇంకా అలానే సతాయిస్తున్నాడు. సో నేను ఇంకా ఓపికతోటి కూర్చొని చేపిస్తున్నాను. ఇంకా పిల్లలు అన్నాక ఇంకా అలానే ఉంటుంది కదండి, కొంచెం కొన్నిసార్లు ఎంత చెప్పినా వినరన్నమాట. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, కొంచెం ఓపికతో మనమే చేసుకోవాలన్నమాట. మన వర్క్స్ అన్నీ కొంచెం పక్కన పెట్టేసుకొని ఇంకా వాళ్ళ పడుకున్న తర్వాతనే చేస్తామనేసి ఇంకా ఇక్కడ మ్యాథ్స్ కదా కౌంటింగ్ అయితే చేసుకొని తనైతే చేస్తున్నాడు. ఇంకా ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేపిచ్చేసి తనకు క్వశ్చన్స్ అన్నీ వేసి ఇచ్చేస్తే తనైతే రాస్తాడు. ఆ లోపు నేను వంట అయితే చేసుకోవచ్చు అనేసి ఇంకా నేను ఇక్కడ కూర్చొనేసాను అనమాట. ఇంకా ఈరోజైతే నైట్ బాగా లేట్ అయిపోతుందండి. ఇంకా ఇక్కడ కూర్చొని ఇంకా వంట కూడా చేసుకోవాలి కాబట్టి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అన్నాక చాలా హడావిడి ఉంటుందండి. ఇంకా పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇంకా తప్పదు, మనం అలా సర్దుకొని వెళ్ళాలన్నమాట. తనేమో ఫాస్ట్గా చేయట్లేదు, నాకేమో టైం అయిపోయిందని నాకు ఒకటే అక్కడ టెన్షన్ అనమాట. ఇంకా తప్పదు, మనం అలా ఓపికతో చేసుకోవాలి వర్క్స్ అన్నీ కూడా. సో ఇంకా ఇక్కడ తనకైతే క్వశ్చన్స్ అన్నీ రాసి ఇచ్చేసాను. తనైతే ఇంకా అన్నీ కూడా రాసేయమని చెప్పాను. ఇంకా వంట కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా బాబు అయితే నీ రాసేసాడనమాట. ఇంకా వంట చేశాను, వాళ్ళు కూడా తినేసి పడుకున్నారు. ఆల్రెడీ 10:30 అయిపోయిందండి టైం వచ్చేసి. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత నేను ఇక్కడైతే గిన్నెలు అయితే వాష్ చేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ కూడా అలానే వేసామనుకో ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ హడావిడి అయిపోతుందండి. ఎంత లేట్ అయినా సరే నైట్ అయితే అస్సలు పెట్టుకోను అనమాట గిన్నెలు. మార్నింగ్ కడగాలంటే చాలా టైం అయితే పడుతుందండి. ఎంత లేట్ అయినా సరే మార్నింగ్ ఇంకా ఉంచుకోను అనమాట. మార్నింగ్ కడగడానికి వచ్చేసి ఇంకా నైటే అన్నీ కడిగేసేసి పడుకుంటాను. ఇంకా ఆల్రెడీ 10:30 పైన అయిపోయింది. ఇంకా నేను పడుకోవడానికి అనేసి వచ్చేసి 11 అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ కూడా కొంచెం తొందరగానే లేవాలి, లేదంటే మళ్ళీ హడావిడి స్టార్ట్ అయిపోతుంది. అలా ఉంటుందండి, పిల్లలతోటి చాలా హడావిడిగా ఉంటుంది. ఇంకా మనం ఓపికతో చేసుకోవాలన్నమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ లేస్తే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఒకటే టెన్షన్ అనమాట. సో రోజు ఇలానే ఉంటుందండి హడావిడి. ఇంకా మార్నింగ్ వచ్చేసి పిల్లలకు 8:45 కల్లా బస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా పిల్లలైతే తొందరగా లేవరు, మార్నింగ్ వచ్చేసి ఇంకా 7 అలా అయిపోతుంది, చలికనేసి లేవరనమాట. ఇంక వాళ్ళు లేచేసి ఇంకా ఫ్రెష్ అయ్యేసి ఇంకా టిఫిన్ తినేసేలోపు టైం అయిపోతుంది. అందుకనేసి నేనే కొంచెం తొందరగా లేచేసి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెము తినడానికి కూడా టైం ఉంటుందనేసి మనమే కొంచెం తొందరగా లేచేసి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా మళ్ళీ మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలనేసి అలా ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా గిన్నెలు వాష్ చేసుకుంటూ
సో ఇంకా పెసరట్టు అయితే చేస్తామనేసి ఇంకా అలా మైండ్లో ఆలోచన అయితే వచ్చేసింది. ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకున్న తర్వాత పెసరట్టుకైతే నానబెట్టేసుకున్నాను పెసలైతే. ఇంకా నైటే అన్ని ఏమైనా ఆలోచన చేసి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనుకో మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే తొందరగా చేసుకోవచ్చు. మళ్ళీ మార్నింగ్ లేచేసి మనం ఆలోచించి చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. అసలు ఇంకా టైం అనేది సేవ్ కాదనమాట మనకు. అందుకనేసి ఎంతైనా టైం అయినా సరే మార్నింగే నైటే అన్నీ కూడా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకు మార్నింగ్ అనేది కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది పిల్లలతోటి. ఇంకా ఇక్కడ గిన్నెలన్నీ వాష్ చేసుకోవడం అయితే అయిపోయింది. గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ పెసలైతే నానబెట్టేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ 11 అయిపోయిందండి. ఇంకా నేను కూడా పడుకోవాలి. ఇదండి వాటి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.